జీవితంలో స్వాతంత్రం ఉన్నదా? ఇంకా విడుదలను పొందలేనటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నామా? ఇంకా ఏదో ఒక బంధకాల చేత, ఏదో ఒక సంఖ్యల మధ్యలోనే జీవితాన్ని పతనం చేసుకుంటున్న ప్రయత్నంలోనే జీవిస్తున్నారా? చూడండి, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను ఒక మాట తెలియజేస్తాను. 3వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? చూడండి, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అత్యధికమైన మహిమను పొందుచు, ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులలో నిజముగా ప్రభు ఆత్మను పొందని ప్రజలందరూ బంధించబడుతున్నారు, సంఖ్యల చేత బంధించబడుతూనే ఉన్నారు. కానీ దేశానికి కాదు కదా, జీవితాలకు, కుటుంబాలకు స్వాతంత్రత కరువైనదే. ఈ గ్రంథము చరిత్ర కలిగినటువంటి గ్రంథం. ఈ గ్రంథము ప్రపంచ గ్రంథాలన్నిటికంటే, ప్రపంచం ఉన్నటువంటి గ్రంథాలన్నిటికంటే చరిత్ర కలిగినటువంటి గ్రంథం. జీవము కలిగిన మాటలు ఇందులో లిఖించబడి ఉన్నవి. ఎంతో మంది భక్తులు లేఖనాల పరిశోధనల చేత రాయబడిన మాటలు ఇవి. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది కదా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడి స్వాతంత్రం ఉండును. మరి మన భారతదేశంలో ప్రభు ఆత్మకు లోబడిన వారు ఎంతమంది ఉన్నారా? ప్రభు ఆత్మ గ్రహించక అనేకులు రకరకాల వ్యసనాలకు, రకరకాల చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి దినాలలో స్వాతంత్రము మన జీవితాలలో, మన ప్రాంతాలలో కరువైపోయినది. అందుకే వినరాని సంఘటనలు మనం వినగలుగుతున్నాం, జరగరాని సంఘటనలు మనం చూడగలుగుతున్నాం. మన దేశ ప్రజలు నెమ్మది కలిగి, క్షేమం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మను పొందిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి వానికి ఏ శిక్ష విధి లేకుండా ప్రభువే తన ఆత్మతో నింపి వారి జీవితంలో నూతనమైన కార్యమును చేయగలడు. ప్రభు ఆత్మ లేనివాడు వ్యర్థుడు అని లేఖనాలు రాయబడ్డాయి. ప్రభు ఆత్మ లేకపోతే పాపానికి దాసుడవుతాడు. ప్రభువును గుర్తించినంత కాలము, ప్రభు రక్తంలో కడగబడినంత కాలము నీకు రక్షణ, స్వాతంత్రము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రపు జీవితంలో, నిజమైన స్వాతంత్రము నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు అనుభవించగలుగుతున్నావా? ఒక పంజరములో అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడైతే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడగబడతావో అప్పుడే నీ జీవితంలో నిజమైన స్వాతంత్రము, నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన క్షేమం నీపై, నీ కుటుంబంపై ఆవరింపజేస్తుంది. క్రీస్తు రక్తంలో కడగబడనంత కాలం నీవు పాపము చేత, సాతాను యొక్క కుయుక్తుల చేత, అపవాది తంత్రముల చేత, సాతాను రేపుతున్నటువంటి సుడిగాలుల మధ్యలో బంధించబడి నీ జీవిత కాలములో నెమ్మది, స్వాతంత్రము, ఆనందం లేక ఇక ఎంత కాలం నువ్వు జీవించాలని ప్రయత్నిస్తుంటావు దేశంలో. నీవు అపవాది చేతుల్లో ఉన్నంత కాలము పాపములోనే నిలిచిపోతావు. పాపపు క్రియలు నిన్ను ఏలుబడి చేస్తాయి.
సాతాను రేపుతున్నటువంటి ప్రతి సుడిగాళ్ళ మధ్యలో బంధించబడి, సంఖ్యల చేత బంధించబడి, విడుదల లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, ఆరోగ్యము లేని పరిస్థితి, క్షేమము లేని పరిస్థితి, నెమ్మది లేని, సరిహద్దులలో ప్రశాంతత లేని పరిస్థితి. ఇక ఎంతకాలం? ఇదేనా నిజమైన స్వాతంత్ర్యం అంటే? ఇదేనా నిజమైనటువంటి ఆనందం అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఎలాంటి వారమైనా, ఏ జాతికి సంబంధించిన వారమైనా, ఏ కులానికి సంబంధించిన వారమైనా, మన జీవితంలో, మన కుటుంబంలో ప్రభు రక్తంలో కడగబడినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు రక్తంలో కడగబడనంత వరకు పాపములోనే, శాపములోనే మనము విడుదల పొందలేని పరిస్థితుల్లోనే ఉంటాం. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ రోజులలో ప్రతి మానవుడు, ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి మానవుడు, దేశంలో ఉంటున్న ప్రజలందరూ మరలా వెనుకకు అనగా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అనేకులు మరలా స్వాతంత్రపు జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి వారిలో కలుగుతున్నటువంటి ప్రభు యొక్క ఆత్మ నడిపింపును ప్రతి వారిలో ప్రభు చేస్తుంటే ఆత్మ కార్యాలు గ్రహించలేక అనేకులు మరలా దాస్యమగు కాడి కింద చిక్కబడి ఉన్నారు. చదువుదాం ఒకసారి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, చూడండి పిల్లరా, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తే మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమగు కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వాతంత్రము క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రభు ఆత్మ నిన్ను నడిపిస్తూ, ప్రభు రక్తములు కడగబడి రక్షణ అనుభవంలో జీవిస్తూ, లోకము లేని ఆనందము, లోకము లేని సంతోషము, స్వాతంత్రము దేవుడు నీకు ఉచితముగా అనుగ్రహిస్తే మరలా దేవుడు నియమించినటువంటి ఆ నియమములో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఆత్మ నడిపింపులో నీవు నిలబడలేక, స్థిరముగా ఉండక, దేవుని జీవము కలిగిన మందిరములో స్థిరముగా నిలబడక, స్థిరముగా కట్టబడక, స్థిరముగా నాటబడక, స్థిరముగా నిలవక మరలా ఏమవుతున్నారట? మరలా దాస్యమగు కాడి క్రింద చిక్కబడి ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి నీ జీవితంలో నిజమైన స్వాతంత్రము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము అనుభవించగలుగుతున్నారా? ప్రశాంతత లేని జీవితం, నెమ్మది లేని జీవితం, ఆరోగ్యం లేని జీవితం, విడుదల పొందలేని జీవితం, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు నిన్ను ఆవరించబడి సాతాను తన సుడిగాలుల చేత బంధించబడుతున్నప్పటికీ నెమ్మది కొరతగా ఉన్నది. క్షేమము లేక, స్థిరము లేక మరలా కుక్క తన వాంతికి తీగినట్టుగా ఈ రోజులు, నేటి దినాల్లో చాలా మంది స్థిరముగా ఉన్నటువంటి ప్రదేశము నుండి కదిలించబడుతూ, కుడికి ఎడమకు త్రొట్టిల్లుతూ, నీలో స్థిరత్వం లేనంత కాలము నీలో స్వాతంత్రం అనేది నిలుచునా? స్థిరత్వం లేని మనసు, స్థిరత్వం లేనటువంటి ఆలోచనలు, స్థిరత్వం లేనటువంటి భక్తి, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా? ప్రభు ఆత్మ నీపై ఆవరిస్తుందా? ప్రభు ఆత్మ లేనంత కాలం నీలో స్వాతంత్రము అనేది లేదా? ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళ్ళని ప్రేమించి మనందరికి ఉచితముగానే పాపం మీద స్వాతంత్రం ఇచ్చాడు. దేని మీద స్వాతంత్రం ఇచ్చాడు చెప్పండి ఒకసారి. పాపం మీద స్వాతంత్రం ఇచ్చాడు. పాపిష్టి క్రియలను జయించడానికి స్వాతంత్రం ఇచ్చాడు.
ఆయన పాపమును జయించినటువంటి జయశీలుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి వారిని పాపమును జయించే స్వాతంత్రమును ప్రభు నిశ్చయముగా అనుగ్రహిస్తున్నాడు. పాపం మీద జయించడమే కాకుండా లోకం మీద జయాన్ని ఇచ్చాడా. లోకం మీద స్వాతంత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి లోకము నుండి, లోక ఆశల నుండి, లోక వ్యసనాల నుండి మనకి స్వాతంత్రం ఇచ్చాడా. సాతాను మీద స్వాతంత్రం ఇచ్చాడా. సాతాను కుయుక్తుల నుండి, సాతాను తంత్రముల నుండి విడిపించబడి ప్రభు తన ఆత్మతో నింపి, రక్షణ ఆనందముతో నింపి, తన సన్నిధిలో స్థిరపరచి ప్రభువే తన స్వాతంత్రములో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ రోజులలో లోకాశలు, శరీరాశలు, జీవపు డమ్ము మీద ప్రభు స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడా. ఈ స్వాతంత్రమును గుర్తించక అనేకులు, ఒకసారి చదువుకుందాం. లేవీకాండము 26వ అధ్యాయము 13వ వచనం చదువుదాం పిల్లలు. ఒకసారి లేవీకాండము 26వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదామా. చూడండి, చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించబోతున్నాను. చూడండి, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా, వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనై యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి, చూడండి, నేను మీ కాడి, జాగ్రత్త గమనించండి పిల్లరా, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని. మరి స్వాతంత్రమైన జీవితంలో, నెమ్మది లేని జీవితంలో ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని అంటున్నాడు. పిల్లరా, మరి ఐగుప్తు దాస్యత్వము నుండి ప్రభు మిమ్మల్ని తప్పించినప్పుడు, విడిపించినప్పుడు, సంరక్షించినప్పుడు మరలా ఐగుప్తు వైపు చూడటము, మరలా ఐగుప్తు వైపు చూచి ఐగుప్తుతోనే సహవాసం చేయడము, ఆ ప్రదేశం నుండి ప్రభు నిన్ను తప్పిస్తే, ఆ ప్రదేశం నుండి ప్రభు నిన్ను విడిపిస్తే మరలా ఐగుప్తు యొక్క దాస్యపు కిందకి నువ్వు ఎందుకు నడిపించబడుతున్నావు? స్వతంత్రమైన జీవితాన్ని, దేవుని ఆత్మను ఎందుకు కోల్పోతున్నావు? దేవుని ఆత్మను కోల్పోతూ మరలా పాపపు స్వభావం వైపు తిరుగుతూ, లోకాశల వైపు తిరుగుతూ, ప్రభు ఆత్మ నేను నడిపిస్తున్న కొలది ప్రభు ఆత్మను నిర్లక్ష్యము చేస్తూ, నిజమైన ఆనందం, నిజమైన స్వాతంత్రము సాతాను యొక్క సుడిగాలుల మధ్యలో బంధించబడి మరలా ఐగుప్తు వైపు నువ్వు చూడగలుగుతున్నావా? మరలా ఐగుప్తుతోనే నడిపించబడగలుగుతున్నావా? ప్రభు అంటున్నాడు కదా, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి ఉన్నాను. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును కనుక ప్రభు ఆత్మ నిలిచిన చోట స్థిరముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఆత్మ నిలిచి చోట స్థిరముగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తినే. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వారు ఈ కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా. ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో ఏ కాడి పలుపుల చేత బంధించబడి ఉన్నామో, ఏ కాడి పలుపుల చేత శోధించబడుతున్నామో, ప్రభు అంటున్నాడు కదా, నేను వాటిని తెంపి నిలువుగా నడవజేసి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏది నిజమైన స్వాతంత్రమో నీలో ఉన్నదా? నీ జీవితంలో ఆ స్వాతంత్రము అనుభవిస్తున్నామా? ప్రభు ఉచితముగా నీకు ఇస్తున్నటువంటి రక్షణ ఆనందములో
స్వాతంత్రము కలిగి దేవుని ఆత్మను పొందుకొని దేవుని మందిరంలో స్థిరముగా నాటబడుతున్నావా? ఇది లేని చోట తిరిగి మరలా నీకు స్వాతంత్రం అనేది మరుగైపోయినదే. వేటి చేత నీవు బంధించబడి ఉన్నావో, ఏ కాడి పలుపులు నేను ఆవరించి ఉన్నావో, ఈ ఉదయకాల సమయంలో తిరిగి మరలా అపవాది చేతుల్లో ఉన్నంత కాలము ప్రభు ఆత్మ నిన్ను ఏలుబడి చేయదు. నిజమైన స్వాతంత్రం నీలో ఉండదు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేశాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ చరిత్ర కలిగినటువంటి బైబిల్లో ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటము, మన భారతదేశాన్ని ప్రభు ప్రేమించి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మన దేశమును ప్రేమించడమే కాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంత ప్రజలను, మనందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి, ఆయన మన ఎడలు చూపించినటువంటి ఆ శిలువ త్యాగమును బట్టి, ఆయన పునరుత్థాన శక్తిని నీవు ఈ ఉదయకాల సమయంలో గ్రహించి ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చే ఆత్మను పొందుకొని ఆయన ఇస్తున్నటువంటి దేవుని జీవం కలిగిన మందిరంలో స్థిరపరచబడి నీవు నిలిచి ఉన్నట్లయితే నీ కాడి పలుపులను ప్రభు తెంచి తన ఆత్మతో నింపి స్వతంత్రురాలుగా ప్రభు నిన్ను ఏర్పాటు చేసి దీవించబోతున్నాడు. ఇటు కృప దేవుడు మనందరికీ ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారికి సంపూర్ణంగా అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఉన్నపాటున తల్లు వంచి ప్రాంతంలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, నిజమైన స్వాతంత్రం ఎవరి జీవితములైతే కరువుగా అయ్యా కొరతగా ఉండదు ప్రభు, ఈ లేఖన ఆధారాలను బట్టి ఈ ఉదయకాల సమయం స్వాతంత్రం అయ్యా నీ సన్నిధిలోనే దాగి ఉన్నది. స్వాతంత్రం నీ రక్తంలో కడగబడిన వారికే స్వాతంత్రము అయ్యా. మరి నీ రక్తములు కడగబడినంత వరకు స్వాతంత్రము లేదు నాయనా. తండ్రి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని నీ లేఖల ఆధారాలను బట్టి దేశమా యెహోవా మాట వినము. దేశములో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. నీ లేఖనాలను బట్టి నైనా మేము ప్రార్థిస్తున్నాం, కనికరించండి. దేశమా సంతోషించి గంతులు వేయము, ఆయన గొప్ప కార్యములు చేసిన. దేశమా సంతోషించి గంతులు వేయము, ఆయన గొప్ప కార్యములు చేసెను. అవును ప్రభు, ఈ రోజులలో చాలా మంది స్థిరముగా నిలబడలేక దాస్యమగు కాడి క్రింద చిక్కబడి ఐగుప్తు దాస్యత్వానికి మరలా తిరగబడుతున్నారు. నీవు చేసిన మేలులు, నీవు చూపించిన ప్రేమ, నీవు చూపించినటువంటి త్యాగం మరిచిపోయి కృతజ్ఞత లేని వారగా అనేకులు భ్రష్టులవుతున్నారు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా దేశమును మీరు రక్షించండి, మా ప్రాంతాలను మీరు రక్షించండి. నీవు ఈ దేశము కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగము, దేశమును ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఉన్నతమైనది తండ్రి. నీ బిడ్డలు అట్టి ఉద్దేశము, నీ ప్రేమను, నీ త్యాగమును గుర్తించి నీ రక్తములు కడగబడిన వారుగా నీ రక్షణ ఆనందం చేత నీ సన్నిధిలో స్థిరపరచబడి నిజమైన స్వాతంత్రం నీ బిడ్డలకు స్థిరముగా నిలుచును గాక. ప్రతి వారి జీవితములో కాడి పలుపులు యేసు క్రీస్తు నామములో తెచ్చబడును గాక. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో మా దేశంపై ఉన్నటువంటి సాతాను యొక్క సుడిగాలులు, సాతాను యొక్క కాడి పలుపులు యేసు నామములో తెచ్చబడును గాక. కృప సమృద్ధిగా ఇచ్చి మేలులతో నింపండి. నీ పరిశుద్ధమైన రక్తం దేశమంతా ఆవరించబడును గాక. దేశ ప్రజలు యేసు క్రీస్తు నామములో పరిశుద్ధమైన రక్తము చేత తడపబడుదురు గాక. దీవించి మేలులతో నింపి మహిమ పొందమని ఈ ఉదయకాల సమయంలో ఈ పరీక్షలను, ఈ సంఘాన్ని మీరు దీవించి ఈ ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని సర్వశక్తుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి సమస్తమును పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.
దేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే.